హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి 2 గంటలైంది. భయ్యా 2 బజే పోయినా అవి 2 బజే 2 గంటలు అయితే అయింది. ఇంక నేను వచ్చి నేను నైట్ షిఫ్ట్లో నాదే డ్యూటీలో ఉన్నాను. ఈ భయ్య వండుకునిండు. ఇంకా నేను ఒక 3-4 వీడియోలో అల్లు అర్జున్ ఇష్యూ గురించి వీడియో చేశాను. అలాంటివే కంటిన్యూ చేసుకుంటూ దాంతోపాటు నేను అన్ని వీడియోలు చేద్దామనుకున్నాను. కానీ అది మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. ఎందుకో నాకు ఇంకేమో ఇక్కడ బయటికి వెళ్ళలేని పరిస్థితిలో అలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ మీకు ఏమైనా నచ్చితే ఓకే, త్వరలో అలాంటి వాస్తవాలు ఏమి మంచి మంచి పాయింట్లు మంచివి మాటలకు సంబంధించిన వీడియోస్ అయితే సపరేట్ ఒక ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లో మీకు ఒకవేళ నా ఛానల్ సక్సెస్ అయితే యూట్యూబ్ ద్వారానే మీరు చూస్తారు. ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉంటే మీకే ఆటోమేటిక్ ఆ ఛానల్ యూట్యూబ్ చూపిస్తుంది త్వరలో. నేను ఆ ఛానల్ చెప్పదలుచుకోలేదు. తెలుసో తెలియకనో కొత్తగా ఛానల్ పెట్టిన 3 సంవత్సరాల ముందులో నాకు తెలిసిన వాళ్ళకి మా ఊరు గ్రూప్లో కొంతమందికి, అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్కి నా చేలతోటి లింక్ పంపించిన. నేను చేసిన తప్పు నాకు ఎఫెక్ట్ పడవచ్చు. ఎందుకంటే అందరు చూస్తారని ఏమి, ఫ్రెండ్స్ అలాగే మన రిలేషను ఎవరికెవరు మన ఛానల్ అయితే చూడరు. అందుకే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిండ్రో ఫ్రెండ్స్కి అదంతా పంపించరాదు. పంపిస్తే వాళ్ళు మనల్ని మజాక్ అనిపిస్తుంది వాళ్ళకి. కానీ మనం సక్సెస్ అయితే వాళ్ళు నోరు మూసుకుంటారు. మనం సక్సెస్ కాలేదంటే వాళ్ళకి మజాక్ లాగా అనిపిస్తుంది. అందుకే నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిండ్రో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. అంటే అలాంటి వాళ్ళ కోసం ఒకటే కాదు, నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో నా వీడియోస్ 3-4 వీడియోస్ అల్లు అర్జున్ సంబంధించి, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి మనం ఏం నేర్చుకోవాలని వీడియో చేశాను. పుష్ప 2 ఇష్యూ గురించి నేను వీడియో చేశాను. ఒకవేళ అది ఏమైనా మీకు ఇష్టమై ఉంటే ఏం చేయలేము. ఎందుకంటే నేను కొత్త ఛానల్ పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఈ ఛానల్ వచ్చేసి 3 సంవత్సరాలు అయింది ఈ ఛానల్ నేను పెట్టి. ఇప్పటి వరకు మన ఛానల్ సక్సెస్ కాలేదు. ఏదైనా కానీ మీరు డ్యూటీ చేస్తేనే కదా డబ్బులు ఇస్తారు. అంతే యూట్యూబ్ కూడా అంతే. మనం కష్టపడితే రోజు మంచి రోజే కాదు, వారానికి 2 వీడియోలు, లేదంటే రెగ్యులర్ చేయగలిగితే రెగ్యులరు మంచి వీడియోస్ చేసి జనాలకి ఇష్టమయ్యే వీడియోస్ చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఆటోమేటిక్గా డబ్బు ఇస్తుంది. ఇంకా నేను కొన్ని రోజులు విడిచిపెట్టాను, ఇంకా అప్పుడప్పుడు చేశాను. అందుకే యూట్యూబ్ నన్ను ధ్యాస పెట్టలేదు. కానీ నేను 3 సంవత్సరాలు కష్టపడాను. ఎక్కడైనా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూడదగ్గ ప్లేసెస్కి వెళ్ళినాను. వెస్ట్ బెంగాల్కి వెళ్ళాను, మా భార్య వాళ్ళ ఊరికి. చూడదగ్గ ప్లేసెస్కి కర్ణాటకలో వెళ్ళాను. అలాగే బెంగళూరులో ఉన్నటువంటి చూడదగ్గ ప్లేసెస్కి కొన్ని వెళ్ళాను. ఇంకా చూడాల్సినవి చాలా పెండింగ్ ఉండేది. అవన్నీ కవర్ చేయాలి. నేను 546 వీడియోలు చేశాను. ఆ వీడియోలో ఎక్కువ శాతం లాంగ్ వీడియోస్ కూడా చేశాను, షార్ట్ వీడియోస్ కూడా చేశాను. అందుకే నేను యూట్యూబ్లో ఇంత కష్టపడి కూడా నేను వీడియోస్ చేయకుంటే చాలా వేస్ట్ కదా. అందుకే నేనైతే ఈ ఛానల్ని వదులుకోలేను. అందుకే ఈ ఛానల్లో నా లైఫ్ స్టైల్, చూడదగ్గ యూనిక్ ప్లేసెస్, యూనిక్ విలేజ్ బ్రో అంటే యూనిక్ వీడియోస్ చూపిస్తాను. ఎందుకంటే నాకు డబ్బులు రావడం స్టార్ట్ అయ్యలేదు. ఇప్పుడు రాత్రి 2 గంటలకి మనకు తెలిసే కదా, అలవాటనే కదా. చూడొచ్చు, గడ్డిలో తిరుగుతూ ఉన్నాను. నేను కుక్కలు తీస్తా, నా కుక్కలు కూడా వస్తాయి. ఇంకా దీంట్లో అయితే నాగుంబాములు కూడా ఉందిరా నాయన, ఎక్కువ లోపలికి పోరాదు. నాగుంబాము కూడా ఉంది. ఇంకా అందుకే నాకు పిలిచేసే వరకు మా రాజ్య ఒకటి వచ్చిండు. ఇక్కడ మా లైక ఒక్కటే వచ్చింది. అన్నీ అక్కడ అన్నింటి మీద. అందుకే నాకు ఎందుకో కొత్త ఛానల్ పెట్టాలనిపించింది. పెట్టిన 2025లో అదే ఎడ్యుకేషన్ లాంటివి. అంటే ఏదైనా తప్పు జరిగినా, ఏదరి గురించి అయినా చర్చించిన దాంట్లో వాస్తవాలేమి అవాస్తవాలేమి దాని గురించి నాకు తెలిసిన నేను రీసెర్చ్ చేసి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అది ఇంకొక ఛానల్. ఈ ఛానల్ మాత్రం నా డైలీ లైఫ్ స్టైలు, అలాగే బెంగళూరులో చూడదగ్గ ప్లేసెస్, అలాగే ఇండియాలో ఉన్నటువంటివి చూడదగ్గ ప్లేసెస్, విలేజెస్ కవర్ చేసి నేనైతే మీ దగ్గర షేర్ చేసుకుంటాను. మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఈ రోజులు టైం వేస్ట్ చేసిన యూట్యూబ్ కోసము. నేను కొంచెం టైం తీసుకొని వెళ్ళి మంచి వీడియోస్ చేసి మంచిగా ఎడిటింగ్ చేసి మీకు ఇష్టమైన వీడియోస్ నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఈ ఇయర్లో కష్టపడాల్సిందే. ఈ ఇయర్లో నా లక్కీ నెంబర్ ఉంది 25 లక్కీ నెంబర్, నా పర్సనల్. నేను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేను చెప్తాను 25ది. ఇంకా ఈ ఇయర్లో మా భార్య ప్రెగ్నెంట్ ఉంది. అబ్బా, ప్రెగ్నెంట్ అంటే గుర్తుకొచ్చింది. ప్రెగ్నెంట్ ఉంది. ఇద్దరు
మనకి ఇద్దరు పాపలో, లేకుంటే ఒక పాప ఒక అబ్బాయి, లేదంటే ఇద్దరు అబ్బాయిలు, లేదంటే ఇద్దరు పాపలు రాబోతున్నారు. ఒక పాప ఆల్రెడీ ఉంది, నా పాప 6 ఇయర్ అయింది. త్వరలో ఒక 4-5 మంత్లో వచ్చేస్తారు. అది మీరు కూడా చూస్తారు. రెగ్యులర్ అంటే మా ఫ్యామిలీని చూపించాను నేను. ఒకవేళ వచ్చినప్పుడు ఏదైనా షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఈ ఛానల్లో యూనికే చూపిస్తాను. నా ముఖమే ఎంత సార్, నానేమి విఐపినా, నానేమి పవన్ కళ్యాణా, నానేమి అల్లు అర్జునా, నేనేమి రామ్ చరణా, నన్ను చూడడానికి మీరు నేను ఏదైనా కొత్త చూపిస్తేనే కదా మీరు నన్ను చూస్తారు. ఈ ముఖం ఏమో మీకు ఇష్టమవుతుందా? కాదు కదా. ఇంకా నేను సెక్యూరిటీ పని చేస్తున్నప్పుడు బెంగళూరులో కష్టపడి యూట్యూబ్ గురించి నేర్చుకొని యూట్యూబ్ గురించి నేర్చుకొని కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి కెమెరా కొన్నాను, ల్యాప్టాప్ కొన్నాను. దానికి సంపాదించలేదు ఇన్ని రోజులు. డబ్బులు సంపాదించాలంటే నేను కష్టపడాలి, తప్పదు. ఇప్పటి నుంచి కష్టపడతాను, మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినాము. మా భార్యని ప్రెగ్నెంట్ ఉంది కదా, ఇద్దరు పాప వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం పని నుండి ఊరికి పోయి వచ్చాను. అందుకే ఏమన్నా ట్రైన్లో అయితే సేఫ్గా పోయినాము. అక్కడెక్కడ బస్సులో కూడా వెళ్ళాము. బస్సులో ఎత్తు తగ్గుల్లో ఎగరేస్తూ ఉంటుంది. ఇద్దరు పాపలు ఉన్నారు కడుపులో. ఇంకా ఏమన్నా అయితే కష్టం రా నాయన అని ఈరోజు బెంగళూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్, నాకు బెంగళూరు అంటేనే డబ్బులు లేకున్నా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా బ్రతుకుతావని అర్థం. నాకు డబ్బులు ఉన్నా లేకున్నా ఫ్రీగా చూస్తారు, బాగా చూస్తారు. ట్రీట్మెంట్ బాగుంది, బాగా చూస్తారు. బెంగళూరు మాత్రం నాకు బాగా నచ్చింది. నన్ను ఏమైనా ఊర్లో వచ్చి ఏమైనా హెల్త్ బాగాలేకుంటే భయం అవుతుంది. బెంగళూరులో ఉంటే మాత్రం నేను బ్రతికాను రా అనిపిస్తుంది. నానే కాదు, మా ఫ్యామిలీ, నాకేమైతే ఏం రాగలేదు, మా ఫ్యామిలీకి ఏమన్నా అయితే మాత్రం బెంగళూరులో మంచి ట్రీట్మెంట్ ఉంది. మా నాయన ఇన్ని రోజులు బ్రతికుంటాడు అంటే కారణము బెంగళూరులో ఉన్నటువంటి మంచి ట్రీట్మెంట్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్. అలాగే వచ్చేసి ఈరోజు బెంగళూరులో మా భార్యకి అదే ఊరికి పోయాం కదా, బస్సులో పోయేటప్పుడు ట్రైన్లో పోయినాం, అక్కడి నుంచి బస్సులో పోయాము మా ఊరికి. అలాంటి టైంలో ఏమన్నా ఎందుకంటే ఇద్దరు పాపలు సేఫ్టీగా ఉండాలి కదా, ఒకసారి పోదామని స్కానింగ్ చెప్పుకుందామని పోయింటి హాస్పిటల్కి. పోతే అక్కడ ఇంకా లోపలికైతే చెప్పులు అలవలేదు. చెప్పులు ఇడిచాము, నా చెప్పులు ఎవరో ఎత్తుకపోయారు. ఇంకా మా రిపోర్ట్స్ అవి ఇవి అక్కడిక్కడ తిరలాడుకుంటూ మా భార్య లోపల చెక్ చేయకపోయింది. మా భార్య పోయింది. అదే ప్లేస్లోనూ మా భార్య చెప్పులు దాపెట్టినాను నన్ను సైడ్కి. అయినా సరే మా భార్య అవి అన్నీ చూపించుకొని ఇంకా నేను మళ్ళీ పోయి చూస్తే అదే ప్లేస్లోనూ నా చెప్పులు అంటే అందరు ఇడిచిపోతారు కదా హాస్పిటల్లో లోపల, అదే వార్డులోకి బయట ఇడిచిపోతారు కదా, అందరు ఎత్తుకొని పోయారు ఎవరో దొంగలు. ఇంకా చెప్పుల దొంగలు ఉంటారు కదా కొంతమంది మార్కెట్లో, ఇంకా ఎత్తుకొని పోయి సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటారు. 100 రూపీస్కో 50 రూపీస్కో ఎంతకో అంత అమ్ముకుంటారు. వాళ్ళకి ఇంకా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈరోజు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు చెప్పులు ఒకే రోజు దొంగలు ఎత్తుకున్నారు. ఇంకా ఏం చేస్తాం తప్పక. ఇంకా ఉత్తకాల చాలా నాకు వచ్చింది. ఇంకా ఉత్తకాలలోనే పోయి ఇద్దరం నక్కుంటా పోయి మన చెప్పులే ఎత్తుకుని వెళ్ళా అనుకో. ఇంకా చెప్పులు అయితే కొనుక్కున్నాం ఇద్దరము. చూడొచ్చు కొత్త చెప్పులు మా భార్య ఇంటికాడ ఉన్నాయి. ఇంకా ఈ చిన్న విషయం మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక కొత్త వీడియోలో కలుద్దాం. ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.